అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం శైలజ. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, మహబూబాబాద్. శిఖర చక్ర ప్రతిష్ఠ కుంభాభిషేకం 5వ తారీఖు 6వ నెల 2025 గురువారం ఉదయం 5 గంటల నుంచి మహాపూర్ణావతి. ఉదయం 7:56 మిథున లగ్నం పుష్కరాంశంలో శిఖర పుణ్య ప్రతిష్ఠ కుంభాభిషేకం, మూర్తి ఆరాధన, నివేదన, మంగళశాస్త్రం, వేద ఆశీర్వచనము, సన్మానము, తీర్థగోష్ఠి. దీనికి గాను ప్రత్యేక ఆహ్వానితులు శాసనసభ్యులు శ్రీమన్ గౌరవనీయులు శ్రీ బుక్య మురళీనాయక్ గారు, శ్రీమన్ గౌరవనీయులు శ్రీ జిన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. కుంభాభిషేకానికి ముందుగా సుదర్శన చక్రాన్ని నగర వీధులలో రంగరంగ వైభవంగా కోలాటాల మధ్యలో మనము ఊరేగింపు చేసిన తర్వాత సుదర్శన చక్రానికి జలాభిషేకము చాలా అద్భుతంగా జరిగినాయి. అసలు మనము శిఖర అభిషేకము, కుంభాభిషేకము దేనికి చేసుకుంటాము, చేయటం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అన్నది తెలుసుకుందామా. దేవాలయం అనేది భగవత్ రూపం, ఆలయం శక్తి స్థానం, ఆలయం సాంప్రదాయానికి నెలవు, సకల శుభాలకు కొలువు. ఆలయ నిర్మాణం అనే సంకల్పం పూర్వజన్మ సుకృతం ఉంటేనే తప్ప సాధ్యం కాదు. ఆలయ ప్రతిష్ట అంతకంటే మహత్తరమైన కార్యం. 100కో 1,00,00,000కో కొందరికి మాత్రమే ఆలయ ప్రతిష్ట అవకాశం కలుగుతుంది. దేవాలయ నిర్మాణం కోసం చేసే ఏ పనైనా అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుంది. శిఖరాభిషేకం, కుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అద్భుత కార్యక్రమం. అనంత దైవిక శక్తిని మరలా ప్రతిష్ఠించుకునే మహత్తరమైన సన్నివేశం, ఆలయం శక్తిని మరింత పెంపొందించుకునే మహాన్విత క్రియ. ఆగమ శాస్త్రోక్తంగా జరిగే విశేష కార్యక్రమాల్లో అగ్రపీఠం కుంభాభిషేకం. పంచభూతాత్మకమైన కుంభంలో పంచముఖుడైన శంభువుని కలిపి సకల కళలను తత్వాలను నింపి దానికి నిరంతరం జప ధ్యాన హోమాదులను జరిపి ఆలయ గోపుర విమాన శిఖరంపై అభిషేకించి గొప్ప కార్యక్రమం. ఆలయ విమానానికి, గోపురానికి, గర్భగుడిలోని విగ్రహాలకు కుంభాభిషేకం జరుపుతారు. ఈ అభిషేకంతో ఆ విగ్రహాల్లో అణువణువున దైవశక్తి ప్రవహించి మరింత తేజోమతమైపోతాయి. భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షముగా నిలిచే ఆలయానికి జరిపే ఈ కుంభాభిషేకం చూసిన వారికి అదృష్టం. గొప్పగా, వైభవంగా, విశేషంగా జరుపుతారు కనుక దీన్ని మహాకుంభాభిషేకం అని కూడా అంటారు. సమాజంలో మనిషిని సంస్కరించేవి రెండు. ఒకటి గుడి, రెండవది బడి. ఆలయంలో దర్శనానికి వెళ్ళిన సమయంలో ఎలాంటి అయినా అశుచి జరిగినా, చిన్నపిల్లలు కాలకృత్యాలు తీసుకోలేకపోయినా, ఆలయంలో ఉన్న సమయంలో అశుభ మాటలు విన్నా కూడా అలాంటి అపవిత్రను కూడా తొలగించుకొనటం కోసం శిఖరాభిషేకాలు జరుగుతాయి. ఇంత మహత్తరమైన కార్యక్రమం మన మహబూబాబాద్లో చాలా పురాతన టెంపుల్ అయిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో జరుగుతుంది. మనము ఈ సమయంలో ఈ కుంభాభిషేకాన్ని చూడటం అనేది మనందరి పూర్వజన్మ సుకృతము. ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని కోరుకుంటున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా చేయగలరని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభాభిషేకాన్ని చూడగలరు, స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని కోరుకుంటున్నా అండి. సుదర్శన చక్ర ఊరేగింపు రంగరంగ వైభవంగా మహబూబాబాద్లో పట్టణ వీధుల్లో చాలా అద్భుతంగా జరిగిందండి. మహిళలు చాలా ఉత్సాహంగా కోలాటాల మధ్యలో రథయాత్ర అద్భుతంగా జరిగింది. ఇంత అద్భుతంగా జరగటము స్వామివారి దయ వల్లనే ఇంత విశేషంగా కార్యక్రమం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు జలాభిషేకం ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ మా శైలజ మాసెట్టి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.